ఓ మహాసామ్రాజ్యం యుద్ధమంచున నిలబడి ఉంది. ఇరువైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక వినాశనం తప్పదు అనిపిస్తున్న సమయంలో శాంతి కోసం ఒక చివరి ప్రయత్నం జరుగుతోంది. ఇది ఫైనల్ ఆఫర్, చివరి అవకాశం. అవును, ఇది చాలా కీలకమైన ఘట్టం. రాబోయే భయంకరమైన యుద్ధాన్ని ఆపడానికి శాంతి కోసం జరిగిన చివరి చర్చలివి. ఈ ఒక్క మీటింగ్పై ఒక తరం భవిష్యత్తే ఆధారపడి ఉందంటే నమ్మండి. సరే, ఈ చర్చల ప్రాముఖ్యత ఏంటో మనకు పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యాల బలాబలాలు ఒకసారి చూద్దాం. ఈ మహాయుద్ధంలో ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు ఉన్నారు. నిజానికి అన్నదమ్ముల మధ్య మొదలైన ఈ గొడవ ఇప్పుడు మొత్తం భరతఖండాన్నే రెండుగా చీల్చేసింది. నంబర్స్ పరంగా చూస్తే కౌరవులదే క్లియర్గా పైచెయ్యి. వాళ్ల సైన్యంలో ఏకంగా 11 అక్షోహిణులుంటే పాండవుల దగ్గరున్నది కేవలం 7 అక్షోహిణులు మాత్రమే. అంటే దుర్యోధనుడు వైపు దాదాపు 1.5 రెట్లు ఎక్కువ సైన్యముందన్నమాట. అయితే పాండవులు ఒంటరిగా లేరు. వాళ్ల 7 అక్షోహిణుల సైన్యంలో సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు, చేదిరాజు దృష్టకేతువు, మగధరాజు సహదేవుడు, పాండ్యరాజు ఇలా ఎంతోమంది శక్తివంతమైన రాజులు తమ సేనలతో వచ్చి కలిశారు. ఇక మరోవైపు దుర్యోధనుడు కూడా ఒక పెద్ద కూటమిని ఏర్పాటుచేశాడు. భగదత్తుడు, శల్యుడు, భూరిశ్రవసుడు, కృతవర్మ, కాంభోజరాజు, అవంతిరాజులు, వింద, అనువిందులు ఇలా ఎంతోమంది మహారాజులు అతనివైపు నిలబడ్డారు. అందుకే కౌరవ సైన్యం అంత పెద్దదిగా తయారయింది. ఇంత టెన్షన్ వాతావరణంలో పాండవుల తరఫున మాట్లాడటానికి ఒక వ్యక్తి ముందుకొస్తాడు. అతనే శాంతిదూత. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. పాండవుల రాయబారిగా వచ్చింది ఒక రాజు కాదు, ఒక యోధుడు కాదు. పాంచాల రాజు ద్రుపదుని పురోహితుడు, ఒక గౌరవనీయ బ్రాహ్మణుడు. ఈ ఎంపికలోనే ఒక సందేశముంది. అదేంటంటే వాళ్లు ధర్మబద్ధమైన, శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటున్నారని చెప్పడం. సరే, మరి కౌరవ సభలో ఆ దూత ఏం మాట్లాడాడు? పాండవుల వాదన ఏంటి? శాంతి కోసం వాళ్లు ఏమడుగుతున్నారు చూద్దాం. ఆ దూత తన వాదనను చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాయింట్తో మొదలుపెట్టాడు. అన్నదమ్ములకు తండ్రి ఆస్తిలో సమాన హక్కుంటుంది. ఇదే రాజధర్మం. ఇంతకంటే సూటిగా న్యాయం గురించి అడగలేరు. ఆ తర్వాత పాండవులకు జరిగిన అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుచేశాడు. వాళ్లను చంపాలని చూడటం, శకునితో కలిసి మాయాజూదంలో మోసం చేయటం, ద్రౌపదిని నిండు సభలో అవమానించడం, వాళ్ల రాజ్యాన్ని లాక్కొని అడవులకు పంపడం ఇవన్నీ ప్రస్తావించాడు. అయితే ఆశ్చర్యంగా ఇన్ని కష్టాలు పడ్డాక కూడా పాండవులు ప్రతీకారం అడగలేదు. వాళ్ల కోరిక ఒక్కటే, శాంతి. మా రాజ్యం మాకిచ్చేయండి, యుద్ధం వద్దు అని మాత్రమే కోరారు. కాని ఆ దూతవాదన ఇక్కడితో ఆపలేదు. తన మాటల్లో కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదు, ఒక చిన్న హెచ్చరిక కూడా జోడించాడు. పాండవుల బలం 7 అక్షోహిణులే అని అతను ఒప్పుకున్నాడు. కాని అంటూ ఒక్క క్షణం ఆగాడు. ఈ ఒక్క పదం మొత్తం సభను నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఎందుకంటే నంబర్స్ ఒక్కటే ముఖ్యం కాదని చెప్పకనే చెప్పాడు. సంఖ్యలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తాయో వివరించాడు. పాండవ యోధుల క్వాలిటీ వేరు. సాత్యకి, భీముడు, నకుల, సహదేవులు వీళ్లల్లో ఒక్కొక్కరే ఒక అక్షోహిణి సైన్యంతో సమానం అని క్లారిటీ ఇచ్చాడు. ఇక తన వాదనకు పరాకాష్ఠగా ఒక్క మాటతో కౌరవ సభను షాక్కి గురిచేశాడు. అదేంటంటే మీ 11 అక్షౌహిణుల సైన్యం కూడా ఒక్క అర్జునుడి ముందు నిలబడలేదు అని. పైగా వారికి వాసుదేవుడి అండకూడా ఉందని గుర్తుచేశాడు. ఇది కౌరవుల సంఖ్యాబలానికి గట్టి కౌంటర్. మరి ఇంత స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్కి కౌరవ సభ ఎలా స్పందించింది? అనుకున్నట్టే సభలో అభిప్రాయాలు రెండుగా చీలిపోయాయి. అందరికన్నా ముందు మాట్లాడింది పితామహుడు భీష్ముడు. ఆయన ఆ దూత చెప్పిన ప్రతి మాటతో ఏకీభవించాడు. నువ్వు చెప్పిన ప్రతి అక్షరం నిజం. పాండవులకు వాళ్ల తండ్రి రాజ్యాన్ని పొందే పూర్తి హక్కు ఉంది అని తేల్చి చెప్పారు. సభలో అసల్ డ్రామా ఇద్దరి మధ్య మొదలైంది. ఒకవైపు భీష్ముడి వివేకం, మరోవైపు కర్ణుడి అహంకారం. ఈ రెండూ ఢీకున్నాయి. కర్ణుడు అసలు న్యాయం, ధర్మం లాంటివి పక్కనపెట్టి ఒక టెక్నికల్ పాయింట్ లాగాడు. అదేంటంటే పాండవులు అజ్ఞాతవాసం పూర్తి కాకముందే బయటపడ్డారు కాబట్టి రూల్స్ ప్రకారం వాళ్లు మళ్లీ అడవికి వెళ్లాలి అని వాదించాడు. ఇది వాళ్ల ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది.
ధర్మం కంటే రూల్స్ ముఖ్యం అన్నట్టు. భీష్ముడు ఊరుకోలేదు. కర్ణుడి మాటలను పనికిమాలిన ప్రసంగాలు అని కొట్టిపారేశారు. అంతేకాదు, మొన్నటికి మొన్న గోగ్రహణమప్పుడు ఒక్క అర్జునుడి చేతిలో నువ్వేమయ్యావో అప్పుడే మర్చిపోయావా అని సూటిగా ప్రశ్నించారు. అర్జునుడి పవరేంటో స్వయంగా చూసిన నువ్వే ఇలా మాట్లాడటమేంటి అని నిలదీశారు. సభలో ఎంత గందరగోళం జరుగుతుంటే అందరి కళ్ళూ రాజు ధృతరాష్ట్రుడి వైపు తిరిగాయి. ఆయన ఫైనల్ డెసిషన్ ఏంటి? ధృతరాష్ట్రుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. ముందుగా కర్ణుణ్ణి అతని ప్రవర్తనకు మందలించాడు. తర్వాత భీష్ముడి సలహా కరెక్టేనని ఒప్పుకున్నాడు. కాని ఒక ఖచ్చితమైన సమాధానమివ్వకుండా తానే స్వయంగా సంజయుణ్ణి పాండవుల దగ్గరికి రాయబారిగా పంపుతానని ప్రకటించి చర్చను ముగించాడు. సో శాంతి కోసం జరిగిన మొదటి ప్రయత్నం ఇలా ముగిసింది. మరో దూతను పంపాలనే నిర్ణయంతో ఇదాగింది. అయితే అసలు ప్రశ్నేంటంటే, ధృతరాష్ట్రుడు నిజంగా శాంతి కోరుకుంటున్నాడా, లేక ఇది కేవలం సమయం సంపాదించుకోవడానికి, యుద్ధానికి సిద్ధపడటానికి ఆడుతున్న నాటకమా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మీదే ఒక సామ్రాజ్యం భవిష్యత్తు ఆధారపడి ఉంది.